లో ఒకసారి చూద్దాం మనం ఏంటది. మనం గెలిచినప్పుడు అయితే మన ఎనిమీస్ కూడా మనతో నిల్చుంటారు, మన తారీఫే చేస్తారు. అరే అవును వీళ్ళు నెక్స్ట్ లెవెల్ విన్ అయినప్పుడు మనం ఇక నెక్స్ట్ లెవెల్ మన గురించి చెప్పుకోవడం అది ఇది. మనం ఓడిపోయినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు మనతో, ఒక 1% అని చెప్తాను నేను. ఓకే, సో వాళ్ళు జెన్యూన్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే మోటివేషన్ అయినా, వాళ్ళు మనతో నిల్చొని మన గురించి చెప్పినప్పుడు అయినా ఇదంతా కొంచెం నాకు లైక్ రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో మోదీ గారికి ఏమవసరం, డైరెక్ట్ మన టీమిండియా ఓడిపోయినప్పుడు చెప్పవచ్చు ఏమని, లైక్ చాలా వర్క్స్ ఉంటాయి కదా, సో లైక్ ఐ కాన్ మీట్ అని ఏదో ఒకటి చెప్పవచ్చు, జస్ట్ ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేసేయచ్చు, ఫినిష్ అయిపోతుంది. కానీ టీమిండియా ఓడిపోయినప్పుడు సేమ్ అదే వాళ్ళని కలిసి ఆ టైంలో వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసినాడు. అండ్ గెలిచినప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే. ఫస్ట్ టీమిండియా ప్లేయర్స్ ల్యాండ్ కాగా